శుద్ధ స్ఫటిక సంకాశం శుద్ధ విద్యాప్రదాయకం శుద్ధం పూర్ణం చిదానందం సదాశివమహం భజే. శ్రీ అన్నపూర్ణాంబా సమేత చక్రేశ్వర స్వామి దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి యొక్క బోధన్ పట్టణంలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి సాలగ్రామశిలైనటువంటి పరమశివుడైనటువంటి మన శ్రీ అన్నపూర్ణాంబా సమేత చక్రేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఈరోజు 4వ సోమవారం విశేషంగా కృష్ణాష్టమి హరిహరాదుల యొక్క కలయిక. అంటే కృష్ణుడు కూడా ఈరోజే పుట్టాడు కాబట్టి అష్టమితో కూడినటువంటి సోమవారం 2 రావడం విశేషము. అలాగే స్వామివారిని దర్శించుకున్నా కూడా విష్ణుమూర్తిని దర్శించుకున్నంత పుణ్యమని ధర్మశాస్త్రంలో ఉన్నది. కాబట్టి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర మరియు అన్ని ప్రాంతాల దగ్గర నుంచి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాల నుంచి భక్తులు నడుచుకుంటా మన యొక్క స్వామివారిని దర్శించుకోవడం విశేషంగా ఈరోజు జరగడం చూస్తున్నాము. అటువంటి మహోన్నతమైనటువంటి ఈరోజు ప్రాతకాలము నుంచే స్వామివారికి మహన్యాసపూర్వక లఘురుద్రాభిషేకము మరియు భక్తులందరికీ కూడా సౌకర్యార్థము అర్చన అభిషేకాదులు అన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. దేవాదాయ శాఖ మరియు మా యొక్క కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. భక్తులు కూడా అన్ని ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వచ్చి స్వామివారికి దర్శించుకోవడం, పూజా అభిషేకం అర్చనా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, వాళ్ళందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా మా యొక్క సభ్యులందరూ కూడా వాళ్ళకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఉపవాసంతో వచ్చి స్వామివారి సన్నిధానంలో 1 గంట ప్రాంతంలో నుంచి దాదాపుగా 3-4 వరకు అన్నదాన కార్యక్రమం కూడా విశేషంగా జరపడం జరుగుతుంది. ఈరోజు మా యొక్క స్థానిక ఎంఆర్ఓ గారు అయినటువంటి విఠల్ గారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతి సోమవారం కూడా ఒక భక్తుడు అన్నదానంలో పాల్గొని విశేషమైనటువంటి జనావళి యొక్క పుణ్యాన్ని వాళ్ళు పొందడం జరుగుతుంది. అలాగే 365 రోజులు కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. స్వామివారికి అందరూ కూడా వచ్చేసి దీంట్లో విశేషంగా పాత్ర మా మీడియా మిత్రులది. ఎందుకంటే ఈ కార్యక్రమాన్నిన్నింటినీ కూడా మీకు అందించడమైనటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. మీరందరూ కూడా శ్రద్ధగా స్వామివారిని దర్శించుకొని వాళ్ళు మీకేదైతే అందిస్తున్నారో వాళ్ళకు కూడా ఇటువంటి పుణ్యం కలుగుగా కానీ స్వామివారిని కూడా మీరందరూ ప్రార్థన చెయ్యాలి. అలాగే తప్పకుండా అక్కడి నుంచే దర్శించుకోవడం కాకుండా స్వామివారి సన్నిధానంలో మీరందరూ కూడా మీతో పాటు 10 మందిని తీసుకొచ్చి స్వామివారిని దర్శించుకోవడం చేయాలని చెప్పి స్వామివారి ఆశీస్సులు పొందాలని మా యొక్క ధర్మకర్తల మండలి మా యొక్క కోరిక. మీరందరూ కూడా తప్పకుండా వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందాలని మా యొక్క ప్రార్థన. పెద్ద చెట్లు మందిర్ మొత్తం
లాస్ట్